హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక పునరుద్ధానపు దినము. మన ప్రభువు తిరిగి లేచిపోన్నాడని, ఆయన మరణించిన వాడు, మరణించి మృత్యువును జయించి తిరిగి లేచిన వాడు, ఇదిగో మృతి నొందితే గాని మరి తిరిగి లేచున్నానని చెప్పిన సజీవుడైన క్రీస్తుని గుర్తు చేసుకోవడానికి ప్రతి ఆదివారం నా దేవుడు జీవము కలిగిన దేవుడు, సజీవుడైన దేవుడని ఆయన యందు బలపడడానికి, ఆయన్ని ఆరాధించడానికి, ఆయన నామాన్ని మహిమపరచడానికి ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఈ ప్రత్యేకమైన రోజులు దేవుని మందిరంలోనికి వెళ్ళి ఇతర విశ్వాసులతో చేరి దేవాలయంలో దేవుని స్తుతించి ఆరాధించుటకు, ఆయన సందేశాలను ఆలకించి ఆధ్యాత్మికంగా స్థిరపడుటకు, బలపడుటకు, దేవుని ప్రణాళికను ఎరుగుటకు ప్రత్యేకపరుచుకున్న రోజుగా ప్రభు దినాన్ని ఉపయోగించుకుందాం. రండి, మందిరాలకు వెళ్ళక ముందు ఒక చిన్న వాక్య ధ్యానం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ప్రభు దినమని ఘనంగా మేము ఆచరిస్తే నీవు అన్ని విషయాల్లో మమ్మల్ని దీవించి నీ నీతిని, రాజ్యాన్ని మొదట వెతికేవాడిని నీవు అన్ని విధములుగా దీవించి ప్రతి అవసరత తీరుస్తావని, మాకు తోడై ఉంటావని, తలగా ఉంచుతానని వాగ్దానం చేసిన నీ మాటలు నమ్మి నీ సన్నిధులు మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాము. ఈ సమయాన్ని మాకు దీవించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అవునండి, దేవుని వాక్యాన్ని మీరు నమ్ముతున్నారా? నమ్మితే అద్భుతాలు చూస్తాం మన జీవితంలో. ఆ నీతిని, రాజ్యాన్ని మొదట వెతకండి. ప్రభు దినాన్ని మనోహరమైన దినముగా, ఘనమైన దినముగా ఆచరించండి. అప్పుడు దేశం యొక్క ఉన్నతమైన స్థలములలో మిమ్మల్ని నేను కూర్చుండబెడతాను అని ప్రభు చెప్పాను. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో మీరు మాటికి చదువుకోండి. ఆదివారం నిర్లక్ష్యం చేసేవారు యెషయా గ్రంథం 58వ అధ్యాయాన్ని చదువుకుంటే అసలు ఉపవాస ప్రార్థన అంటే ఏంటి, ఆదివారం ఆరాధన ఏంటి, ప్రభు దినాన్ని ఎలా వాడాలి అనేది అర్థమవుతుంది. అంటే ఆదివారం మాత్రం మీటింగ్ వెళ్ళి మళ్ళీ వారం అంతా మన ఇష్టం వచ్చినట్టు ఉండడం కాదు. అసలు దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధిని కోరేవారిగా మనం ఉండాలి. కీర్తన 84లో ఈ భక్తుడు చెప్తున్నాడు, నీ మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును, నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. జీవము గల దేవునిని చూచుటకు నా శరీరము, నా ఆనందముతో కేకలు వేయుచున్నవి. నా హృదయము, నా శరీరము ఆనందంతో కేకలు వేస్తుంది. 84 కీర్తన 4వ వచనం ముఖ్యంగా ఈరోజు ధ్యానిస్తున్నాం. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. ఇక్కడ మందిరం అనగానే ఒక కట్టడముగాను, ఒక దేవాలయపు ఆలయము కట్టడములో అనుకోవటం సరికాదండి. ఎందుకంటే మనం ఎవరమో దేవాలయంలో రోజు ఉండలేము. ఒకవేళ ఈరోజు యాజకులు, పాస్టర్లు కూడా సువార్త పని నిమిత్తమై అక్కడికడికి తిరుగుతూనే ఉన్నారు, కానీ ఆలయంలో ఉండలేం కదా. ఇక్కడ ఆయన సన్నిధి, మన కొత్త నిబంధన వచ్చేటప్పటికి ఆయన ఎక్కడ ఆత్మస్వరూపి అయిన దేవుడు ఎక్కడైతే అక్కడ నీవు మోకరించి ప్రార్థిస్తే, ఇద్దరు ముగ్గురు ఏకీభవిస్తే అక్కడ ఉంటాడు అన్నాడు. కాబట్టి మనం ప్రభు మందిరానికి వెళ్ళి ఆయన ఆరాధించుకోవటం ఎంత అవసరమో, ఆరాధన ముగిసిన తరువాత మన హృదయముని ఆయన ఆలయముగా చేసుకొని దినమంతా ఆయన్ని స్తుతించటం, ఆయన్ని ఆరాధించటం, ప్రభువుకు సమీపంగా ఉన్నామని, ప్రభువుతో ఉన్నామని విశ్వసించడం చాలా అవసరమండి. దేవుని సన్నిధి కలిగి జీవించేవారు ధన్యులు, వారు నిత్యము స్తుతించుచుందురు. దేవుని సన్నిధానములో ఉన్నవారు ధన్యులు, వారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. ఆయన రెక్కల చాటున దాగి ఉన్నవాడు ధన్యుడు, వాడు ప్రతి కీడు నుండి తప్పించబడతాడు. మనం దేవుని సన్నిధిని కోరుగాడుగా ఉండాలి. ఆయన సన్నిధిలో నిత్యము నిరంతరము జీవించే వారిగా మనల్ని మనం సిద్ధపరచుకోవాలి.
ప్రభు సన్నిధి కోరుకుంటారా? ప్రభు నువ్వు నాతో ఉండు అనే ప్రార్థన మీరు ఎప్పుడన్నా చేశారా? నా సన్నిధి నీకు తోడు వచ్చును అన్న మాట ఎప్పుడన్నా నమ్మారా? నేను మీకు తోడయుందును అన్న దేవుని వాగ్దానాన్ని విశ్వసిస్తున్నారా? మనం శారీరరీతిగా దేవుడిని చూడలేమేమో, కట్టడాలలో ప్రభువుని కనుగొనలేమేమో, కానీ ప్రభు ప్రసన్నతను, ఆయన సన్నిధిని మనం అనుభవించగలం. నీ మందిరములో నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. ఈ అంచెదినాలలో మనుషులు కృతజ్ఞత లేని వారై ఉంటారు అని బైబిల్ చెప్తుందండి. స్తుతి కృతజ్ఞతలు లేని జీవితంలో విరక్తి, సణుగుడు, సంశయము, సందేహము, ఒత్తిడి, స్ట్రెస్. ఇవాళ ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఒత్తిడి, టెన్షన్ అంట, స్ట్రెస్ అంట, ఎప్పుడు చూసినా గింజుకుంటూ ఉన్నట్టుగానే బతుకులో ఎటువంటి రిలాక్సేషన్ లేని వారు. కానీ ఎంత పెద్ద ధనవంతుడు అవనివ్వండి, ఏమి పని లేని ఓడైనా అవనివ్వండి, అదే యాంగ్జైటీ, అదే ఆతృతతో బతుకుతున్నాడు. కానీ ప్రభు సన్నిధిలో నీవు ఉంటే, ప్రభువుతో నీవు ఉంటే, ప్రభు నాకు తోడున్నాడని నీవు విశ్వసిస్తే, ప్రభు నాతో ఉన్నాడని నీవు నమ్మితే నువ్వు ధన్యుడు. ఎందుకంటే నీ కొరతలు, కొదువులు అన్నీ కూడా తీర్చగలిగిన వాడిగా ఉన్నాడు కనుక, నీ శత్రువుని జయించగలిగిన వాడిగా ఆయన ఉన్నాడు కనుక, నీ పరిస్థితులు, స్థితిగతులు మార్చగలిగిన వాడు మన ప్రభువు కనుక, ప్రభు నాకుండగా నాకు ఈ లోకంలో ఏది అక్కర్లేదన్న ఆ భక్తుని వలె మనం కూడా చెప్పగలుగుతాం. నీ సన్నిధిలో నివసించేవారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. గివింగ్ థ్యాంక్స్ టు గాడ్, దేవునిని స్తుతించటం అనేది మనకి ఎంతో మేలండి. దేవుడు స్తుతికి పాత్రుడు కానీ దూషణకు పాత్రుడు కాదు. దేవుడిని స్తుతిస్తున్నప్పుడు దేవుడు మన యందు ఆనందిస్తాడు, మన యందు ఆయన సంతోషిస్తాడు. దేవుని మందిరంలో నివసించేవారు ధన్యులు అనే మాటకి హీబ్రూలో పలు విధములైనటువంటి భావాలు ఉన్నాయి. అందులో ఒకటి, వారు దేవునికి ఇష్టులు, వారు దేవునికి అతి ప్రియులు, దేవునికి ప్రత్యేకమైన వారు, ప్రభువు చేత ప్రేమించబడిన వారు, ప్రభు చేత దీవించబడిన వారు, ప్రభువు చూచి ఆనందించదగిన ప్రజలు అన్నమాట. ప్రభు మనస్సుకు సంతోషం కలుగు చేసే జీవితం జీవించడం మనకి ఎంత మేలు. ఒక వ్యక్తి యొక్క ఫేవర్ మనం పొందినప్పుడు, వారికి ఇష్టమైనప్పుడు చూడండి, వారి దగ్గర నుంచి ఎన్ని విధాలుగా మనం మేలు పొందుతాము. మనుషులే మనల్ని కొంచెం స్పెషాలిటీ ఇస్తే ఇన్ని మేలుంటే, దేవుని మెప్పు నీవు పొందితే, దేవునికి ఫేవరబుల్గా, ఆయనకి ఇష్టంగా నీవు ఉంటే, నావన్నీ నీవి అని చెప్పరా? ఈ రోజున మనం దేవుని మందిరాన్ని ప్రేమించండి, దేవుని సన్నిధిని ప్రేమించండి, దేవుని ఆత్మతో నింపబడండి అనేది మనం గమనించాలండి. అక్కడ వారు నిత్యము నిన్ను స్తుతించెదరు, సెలా అని ఉంది. చాలా చోట్ల కీర్తనలో ఈ మాట ఉంది, మీరు గమనించారు కదా. దీని అర్థం తెలుసా అండి? సెలా అని తెలుగులో ఉందంటే ఆగి ఆలోచించు, ఆగి స్తుతించు, ఆగి ధ్యానించు, టేక్ ఎ పాస్. ఆయా సమయాలలో నేను మందిరంలో నివసిస్తున్నాను, దేవుని ప్రభువుని నమ్ముకున్నాను, ప్రభు రెక్కల చాటును నేను దాగున్నాను అన్నవారు ఆగి, నేను ఎంత కాపుదల కలిగి ఉన్నాను, ఎంతగా అభివృద్ధి పొందాను, ఎంతగా దీవించబడ్డాను, ఎంతగా సంతోషంగా ఉంటున్నానని మీరు పరిశీలించుకుంటే, ఆగి ఆలోచించి ధ్యానిస్తే మీ గుండెల నిండా కృతజ్ఞత ఉంటుంది. అందువల్లనే మనం స్తుతి గీతాలు పాడగలుగుతాం. అందుకే మనం ఆరాధనలో అందరితో పాటు వారందరి స్వరం కలుపుతామేమో కానీ మన మనసెత్తి మన ప్రభువుని ఆరాధించగలుగుతాం. నీ మందిరంలో నివసించేవారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. నీ వలన బలమునొందిన మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. నీ వలన బలమునొందు మనుష్యులు ధన్యులు. యెహోవా నా బలమా అనే పాట పాడతాం చూడండి. మన బలం మన కండల్లో కాదు, మన
మన శరీర దృఢత్వంలో కాదు, మన చదువు సంజలు ధనధాన్యాల వల్ల వచ్చింది కాదు. నా ప్రభువే నా బలము, ఆయన చేత బలపరచబడిన వారు ధన్యులు. ఆయన బలపరిచినప్పుడు ఆయన ఆత్మతో నింపబడి బలముతో ఆయన కార్యాలను అద్భుతంగా చేయగలుగుతాం. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలనన్నాడు చూడండి పౌలు. మనంతటా మన స్వశక్తి ద్వారా ఏ మేలు చేయలేం, కావాలంటే కీడు చేయగలుగుతాం. మేము పాపం చేయటానికి బలమక్కర్లేదండి, అది మన బలహీనత. పాపాన్ని జయించడానికి మనకు బలం కావాలి, స్వార్థాన్ని జయించడానికి మనకి శక్తి కావాలి, మన విరోధి అయిన అపవాదైన సాతానును జయించడానికి మనకి పరిశుద్ధాత్మని శక్తి కావాలి. దేవుని చేత బలము పొందిన వారు ధన్యులు. ఎక్కడి నుంచి వస్తుంది మన బలం? ఎక్కడి నుంచి వస్తుంది మన సహాయం? ఎక్కడి నుంచి వస్తుంది మన నిరీక్షణ? ఎవరి వల్ల కలుగుతుంది మనకి ధైర్యం? ఎవరి వల్ల కలిగింది ఈ సామర్థ్యం? మాకు కాదు యెహోవా, మాకు కాదు. సమస్తమును నీకే చెందునుగాక. సమస్తమైన ఘనత, మహిమ, స్తుతి నీకే చెందునుగాక. ఎస్, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. బలహీనత మనది, బలం ఆయనది. నేను ఎప్పుడు బలహీనుడను, నేను అప్పుడు బలవంతుడే అన్నాడు పౌలు. అందుకని మన బలహీన సమయాలలో మనల్ని బలపరిచే ప్రభు సన్నిధికి వెళ్ళటం, అది ఆలయంలోకి వెళ్తారో, అది నీ గదిలో ఒక మూలకెళ్ళి మోకరించి ప్రార్థిస్తారో, ఆదివారం దాకా మళ్ళీ ఆగాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడు ఎక్కడ నుండి నీవు మొరపెట్టినా ప్రభు తన సన్నిధి కాంతి నీ మీద ప్రకాశింపజేస్తాడు. ఎప్పటికప్పుడు నూతన బలము పుంజుకోవాలి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. ఒక్క ఆదివారం విశ్వాసులుగా మనందరం దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని బిడ్డల సహవాసంలో, దేవుని ఆలయంలో, దేవుని సన్నిధిలో మనం ఆనందించినప్పుడు, స్తుతి గీతాలు పాడినప్పుడు, ఆరాధన చేసినప్పుడు, మన హృదయాలు తెరిచి మొరపెట్టుకున్నప్పుడు, దేవుడిచ్చిన సందేశాలను మన హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు మనం ఆధ్యాత్మికంగా బలపడతాం, స్థిరపడతాం, విశ్వాస వీరులుగా ఉండగలుగుతాం. గమనించి చూడండి, క్రమముగా మందిరానికి వెళ్ళే వారికి, మందిరాన్ని నిర్లక్ష్యపరిచే వారి జీవితాలను మీరు గమనిస్తే చాలా తేడా ఉంటుందండి. మందిరములో దేవుడు తన స్వస్థతనిస్తాడు మనకి. ఎప్పటికప్పుడు మన శరీరాలు రెస్టోర్ అవుతాయి. మందిరములో మన సమస్యలకు విడుదల దొరుకుతుంది. కాబట్టి మన సమస్యల నుంచి మనం బయటపడతాం. మందిరంలో మనకు ఆదరణ దొరుకుతుంది. కాబట్టి ఆనందంగా ఉండగలుగుతాం. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఏ చీకటి మనల్ని ముట్టలేదు. అపవాదికి మనకి మన మీద ఎటువంటి అధికారం ఉండదు. దేవుని బలము, ఆధ్యాత్మిక బలం డబ్బులతో వచ్చేది కాదు, టానికులతో వచ్చేది కాదు, మనుషుల వల్ల వచ్చేది కాదు. ఆయన మందిరములో గడపటం మనం అభ్యాసం చేసుకున్నప్పుడు మనం బలం పుంజుకుంటాం. అపవాదిని ఎదురించుటకు, శరీరాన్ని జయించుటకు, ప్రభువుకి ఇష్టలుగా జీవించటకు, ఆయన రాజ్యం కొరకు సిద్ధపడటకు అనుదినము ఆయనతో సహవాసం చేద్దాం. ఆలయాలకు వెళ్ళి ఆయన్ని ఆరాధిద్దాం. ఆయన సన్నిధిని ఎల్లవేళలా మనం కలిగి జీవిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరోసారి నీ సన్నిధిలో నాయన మొరపెట్టుకుంటున్నాం. ప్రభు దినమని మేము ఘనముగా ఎంచి మీ మందిరాలకు వెళ్ళటానికి, మా హృదయాలను కుమ్మరించుకోవడానికి, మీ సన్నిధిని నాయన మేము కలిగి వారమంతా మా బ్రతుకంతా కలిగి బ్రతుకున్నట్లుగా నీతో సహవాసము చేయటానికి, మా కొరతలన్నీ, కొదువులన్నీ తీర్చే నీ యందు మేము నిరీక్షణ ఉంచి ధన్యులమై, నీకిష్టలమై నిన్ను మహిమపరచుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మీ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలం తోడయుండునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్ర భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి ఎప్పటికప్పుడు తెలియజేస్తానండి. మీకోసం ప్రార్థిస్తున్నాం. మరి ఎప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచండి. ప్రభు సన్నిధిలో ఆధ్యాత్మికంగా బలపడినట్లు ఆయన ఆలయాలకు వెళ్ళటం, వాక్యం ధ్యానించటం, ప్రార్థించటం,
దేవుని సన్నిధిని మీతో మీరు కలిగి ఉన్నట్లుగా, మీ గృహములలో ఉన్నట్లుగా దేవునికి మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. ప్రభుత్వమైతే కల్వరి చర్చిలో జరిగేటువంటి ఆరాధనలు మీకు లింక్ ఇస్తున్నాం. మీ అనుకూలతను బట్టి వీక్షించండి. అలాగే ప్రభుత్వమైతే మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతి త్వరలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైండును గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అనేక భాషల్లో వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. ఆగస్టు 27వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్లోనూ పాల్గొనడానికి సిద్ధపడరండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీరు ప్రార్థించాలని, దేవుని వాక్యమును ధ్యానించి మనమందరం కలిసి దేవుని సన్నిధిలో ఆనందించాలని ఈ 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. రండి, కుటుంబాలుగా తరలి రండి. ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. మరి ముఖ్యంగా మీ సాక్ష్యాలు వినడానికి, మీ కొరకు ప్రార్థించడానికి నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి బలపరచాలని ఎంతో ఆశతో ఉన్నాం. తప్పకుండా రండి. బెంగళూరులోని హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో, సిఎస్ఐ కాంపౌండ్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. మరిన్ని వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. లేకపోతే మీరు చూస్తున్నటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి, లింక్ మీకు పంపిస్తారు. తప్పక వస్తారు కదా.